కేవలం 2.5 సెంట్ల భూమిలో 8 రకాల పంటలు సాధ్యమేనా? అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇది సాధ్యమైంది. బహుళ పొరల వ్యవసాయంతో అక్కడ వినూత్న ప్రయోగం చేసింది జై కిసాన్ ఫౌండేషన్. సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ ఒకే చోట ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. తక్కువ భూమిలోనే అధిక ఆదాయం సాధ్యమని నిరూపిస్తున్న సాగు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆకట్టుకుంటోంది. కేవలం 2.5 సెంట్లలో బహుళ పొరల వ్యవసాయ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఒకేసారి 8 రకాల పంటలను సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో ప్రకృతి స్నేహ విధానంలో సాగు చేపట్టారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ప్రతి నెల ఆదాయం పొందుతున్నారు. చిన్న రైతులు తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం గడిస్తున్నారు. ఉపరితల పొరలో మెంతికూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. భూగర్భ పొరల్లో అల్లం, పసుపు, బంగాళదుంపలు, వెల్లుల్లి సాగు చేస్తున్నారు. మధ్యస్థ పొరలో టమోటా, మిరప, వంకాయ, బెండకాయ ఉత్పత్తి చేస్తున్నారు. పందిరి పొరలో కాకర, బీర, సొర, కర్బూజా పంటలు పెంచుతున్నారు. జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర పేరుతో చేపట్టిన ఈ నమూనా సాగుకు సుమారు 40,000 పెట్టుబడి అవసరమవుతుందని నిర్వాహకుడు ఓబులేసు తెలిపారు. భూమి అడుగున ఒక పంట, భూమి ఉపరితలం మీద ఒక పంట, మధ్యస్థంగా ఒక పంట, ఎత్తైన చెట్లు ఒక పంట, పందిరి పంట అని ఈ 5 రకాల పంటల్ని ఒకే స్థలంలో, ఒకే సమయంలో, ఒకే భూమిలో వేయటం దీని యొక్క ప్రత్యేకత. అయితే ఈ బహుళ పొరల వ్యవసాయం భూమిని సారవంతంగా ఉంచుకోవాలి, సేంద్రియ ఎరువులతో నింపుకోవాలి. పైన వచ్చినటువంటి అంటే మొక్కకు సహజంగా రోగం రాదు. భూమి అనారోగ్యమైనప్పుడు మాత్రమే మొక్కకు రోగం వస్తుంది. ఈ నగ్న సత్యాన్ని రైతు సోదరులు, ముఖ్యంగా ఔత్సాహికులైనటువంటి రైతు సోదరులు, మహిళా రైతులు తెలుసుకోవాల్సిన అంశం ఇందులో చాలా దాగి ఉంది. ఈ ప్రదర్శన క్షేత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించి రైతులను ప్రోత్సహించారు. చిన్న రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ నమూనా తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం సాధ్యమని నిరూపిస్తోంది. ప్రతి చిన్న రైతు ఆదాయ మార్గంగా బహుళ పొర వ్యవసాయ విధానాన్ని చేపట్టాలని వారు సూచించారు. 2.5 సెంట్ల స్థలంలో వారు 35 పలు రకాల పంటలు, అది 18 రోజుల నుండి 6 నెలల వరకు దిగుబడి కంటిన్యూస్గా వచ్చేటువంటి పంటల్ని వారు సాగు చేస్తున్నటువంటి విధానం అభినందనీయం. నేను ఈ వినూత్న కార్యక్రమాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధానంలో విత్తిన 18వ రోజు నుంచే కోతలు ప్రారంభమవుతాయి. దాదాపు 6 నెలలు నిరంతర దిగుబడి లభిస్తుంది. మొత్తం మీద ఏడాదికి 1.2 లక్షల వరకు ఆదాయం సాధ్యమవుతుందని ఫౌండేషన్ ప్రతినిధులు అంటున్నారు. నిరుపేద, మధ్యతరగతి రైతులకు స్థిర ఆదాయం కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా ఈ విధానం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.